హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూడండి, ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే ఆలు సాబుదానా బజ్జీలు చేశాను ఫ్రెండ్స్. ఇట్లా రోల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. 2 టైప్స్ అయితే చూపించాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. 2 మీడియం సైజ్ ఆలుగడ్డలు అయితే ఉడికించి తీసుకోవాలి. 1 కప్పు కాబూలి చెనే కూడా ఉడికించాను. 2 కలిపి ఒకేసారి అయితే విజిల్ పెట్టాను ఫ్రెండ్స్. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వరకు పెట్టాను అనమాట. తర్వాత ఒక స్మాషర్ సహాయంతో ఆలుగడ్డలు మన చోలే 2 కలిపి మెత్తగా స్మాషర్తోనైతే స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ లంప్స్ అనేవి ఉండకుండా మళ్ళీ ఒకసారి చేయితో కూడా చెక్ చేసుకోవాలి మనము. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో అందుకని ఇట్లా స్నాక్స్ అయితే చూపిస్తున్నాను. ఒక 1 అవర్ నానబెట్టిన సాబుదానాన్ని అయితే తీసుకోవాలి. 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారము, 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, కొంచెం ఇట్లా దొడ్డుగా దంచుకొని కరివేపాకు కూడా వేసుకొని చివరికి అన్నీ కలిపి మనం ఒక ముద్దలాగానైతే చేసుకొని ఇట్లా రోల్స్ లాగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు కొంచెం ఎగ్జైటింగ్ అవుతారు. ఇలా నేనైతే రోల్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ కొన్ని చూడండి, మన ఇష్టం అనమాట. షేప్స్ రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, ఇట్లా రోల్స్ లాగా చేసుకోవచ్చు, డైమండ్ షేపు, మామూలుగా ఇట్లా మనం హోల్ పెడతాం కదా మినపవడలు, అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగైనా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే కొన్నిట్లో రోల్స్ టైప్ అయితే చూపిస్తున్నాను మీకు. ఈజీ అనమాట, చాలా బాగుంటుంది. సాబుదానాతోని చాలా టేస్టీగా కూడా అయితే స్నాక్స్ ఐటమ్ మనకి. ఇంకా వర్షాలు పడుతున్నాయని డైలీ ఒక స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లోనైతే పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే లోపలంతా స్టఫింగ్ అనేది పచ్చిగానే ఉంటుంది అనమాట. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది, ఓకేనా. చూడండి, తర్వాత అయితే అవి ఈజీగా మనకు టర్న్ అవుతాయి అన్నమాట. కొద్దిగా కాలనిచ్చామైతే వేయగానే మనం టర్న్ చేస్తే మటుకు అసలు బేస్కి అంటుకుపోయి మొత్తం విరిగిపోతాయి ఫ్రెండ్స్. అట్లా ఎప్పుడు చేయకండి. చూడండి, తర్వాత నేను రౌండ్గా కూడా చేసి చూపిస్తున్నాను. మన బజ్జీలలాగా అయితే ఒత్తేసుకోవచ్చు. నేను సపరేట్గా కవర్ పైన దానిపైన ఏమొత్తాను, చేతిలోనే ఒత్తి వేస్తాను ఫ్రెండ్స్. అది మీకు కూడా తెలుసు, ఓకేనా. ఫాస్ట్గా అయిపోవాలన్నమాట నాకు పని. చూడండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ చుట్టాలకు, బంధువులకు, ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, వావ్, ఆ సాబుదానా ముత్యాల్లాగా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.